హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బియాండ్ స్కైలాండ్' 2017 రిలీజ్ అయింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే చూడడానికైతే పర్లేదు బాగానే ఉన్నాయి. రేంజర్ స్టైల్‌లో కొద్దిగా ఉంటాయి గానీ, ఆ యాక్షన్ సీన్స్ వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే కొంచెం అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం లేవు. ఈ మూవీలో రోబోట్ లాంటి మిషన్స్‌తో యాక్షన్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ మిషన్‌తో వచ్చే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక పెద్ద స్పేస్ షిప్ భూమి మీదకొస్తది. అది వచ్చాక భూమి మీద ఉన్న మనుషులందరినీ లోపలికి లాగేసుకునిద్ది. ఆ స్పేస్ షిప్‌లో పెద్ద పెద్ద రోబోట్ లాంటి మిషన్స్ ఉంటాయి. ఆ రోబోట్స్ మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ మనుషులు ఆ రోబోట్ నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలేం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకునే ఈ మూవీలో మంచి యాక్షన్స్ పెట్టడానికి ట్రై చేశారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఆ యాక్షన్ సీన్స్ గాని, ఆ స్పేస్ షిప్స్ రావటము, ఆ స్పేస్ షిప్‌లో ఉన్న ఆ రోబోట్ మిషన్స్ గాని, అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కానీ అంత క్వాలిటీగా ఏమి అనిపించవు సీన్స్ కూడా. ఆ స్పేస్ షిప్‌ని, ఆ మిషన్స్ ఉన్న రోబోట్స్‌ని ఎలా నాశనం చేయాలని కొన్ని డిస్కషన్ సీన్స్ అయితే ఉంటాయి. అవి కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 అవర్ 47 మినిట్స్ ఉండిద్ది. వాళ్ళు అనుకున్న స్టోరీకి భారీ భారీ యాక్షన్ సీన్స్ ట్రై చేశారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్షన్ సీన్ పెడతారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మార్క్‌గా ఫ్రాంక్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, బీజీఎం గాని పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం క్వాలిటీగా చూపించుంటే బాగుండేదనిపించింది. మూవీలో కొన్ని నైట్ మోడ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఆ నైట్ ఎఫెక్ట్ సీన్స్ కూడా కొంచెం గందరగోళం లాగే ఉంటాయి సీన్స్ అయితే. అవి కొంచెం క్వాలిటీగా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ యాక్షన్ సీన్స్ కోసం అంతే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.